హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెయ్య నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తామని అన్నారు. ఈ పథకం పీఎం కిసాన్ పథకంతో లింక్ అయి ఉండడం వల్ల పీఎం కిసాన్ కింద రైతుకు ఇస్తున్న 6,000 కాకుండా మిగతా 14,000ను ఏపీ ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ అనేది భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఏపీలో భూమి లేని రైతులకు, భూమిని కౌలుకు తీసుకున్న రైతుల సంగతేంటి అని ప్రశ్న తెరపైకి రాగా, భూమి లేని కౌలు రైతులకు కూడా 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. దీనికి పీఎం కిసాన్ తో లింకు ఉండదు కాబట్టి ఆ రైతులకు ఏపీ ప్రభుత్వమే పూర్తిగా 20,000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలోని రైతులు సంవత్సరానికి 14,000 చొప్పున పొందుతారు. ఇది ఎన్ని విడతల్లో ఇస్తారనేది ఇంకా వివరణ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే విధి విధానాలు, పూర్తి వివరాలను చెప్తుందని ప్రభుత్వం తెలిపింది. కౌలు రైతులు సంవత్సరానికి 20,000 చొప్పున ఎన్ని విడతల్లో ఇస్తారు అనేదానికి ఇంకా స్పష్టత అయితే లేదు. ఏపీ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకానికి 9,400 కోట్లను అయితే కేటాయించింది. పీఎం కిసాన్ కింద మనీ పొందుతున్న రైతులు ఏపీలో 41,77,423 మంది ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి 14,000 చొప్పున ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్లు కావాలి. ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కేటాయించిందని తెలుస్తోంది. కౌలు రైతులకు కూడా ఇవ్వాలి కాబట్టే బాగా ప్లాన్ చేసి బడ్జెట్ ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్ 3 విడతల్లో అయితే ఇస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ కూడా 3 విడతల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పీఎం కిసాన్ విడుదల చేసే టైంలోనే ఈ అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలను కలిపి ఒకేసారి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.